తమస్సు అంధకార రూపం త్రిగుణమయం అని తెలుసుకోవాలి. దీనికి మోహం అని పేరు. అది అధర్మ లక్షణం. ఇది పాపాలు చేసేవారిలో తప్పకుండా ఉంటుంది. ఈ తమోగుణ రూపం ఇతర గుణాలతో కలిసి కూడా కనిపిస్తూ ఉంటుంది. రజోగుణాన్ని ప్రకృతి రూపం అని చెబుతారు. ఇది సృష్టి ఉత్పత్తికి కారణమవుతుంది. సర్వభూతాలలోనూ దీని ప్రవృత్తి కనిపిస్తుంది. ఈ కనిపించే జగత్తంతా దాని స్వరూపమే అయి ఉంది. ఉత్పత్తి ప్రవృత్తులు దీని లక్షణాలై ఉన్నాయి. అన్ని భూతాలలోనూ ప్రకాశం, లఘుత్వం, గర్వం లేకపోవటం, శ్రద్ధ అనేవి సత్వగుణ రూపాలు. గర్వం లేకపోవటాన్ని గొప్పవారు ప్రశంసిస్తారు కూడా. మోహం, అజ్ఞానం, త్యాగం లేకపోవటం, కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోవటం, నిద్ర, గర్వం, భయం, లోభం, మంచి పనులలో లోపాలు చూడటం, అతిమరుపు, జరగబోయే పరిణామాన్ని ఆలోచించకపోవటం, నాస్తికత్వం, చెడు నడత, మంచి చెడులు తెలియకపోవటం, ఇంద్రియాలు శిథిలం కావటం, హింసాదులైన దోషాలన్నీ ప్రవర్తించటం, చేయదగిన దానిని చేయకూడనిదిగాను, అజ్ఞానాన్ని జ్ఞానంగాను భావించటం, శత్రుత్వం, పనిలో మనస్సు పెట్టుకుపోవటం అంటే అశ్రద్ధ, మూర్ఖపు ఆలోచన, కుటిలత్వం, తెలివి తక్కువతనం, పాపం చేయటం, అజ్ఞానం, సోమరితనం మొదలైన వాటి వల్ల భక్తిభావం లేకపోవటం, ఇంద్రియ జయం లేకపోవటం, నీచ కర్మలలో ఆసక్తి కలిగి ఉండటం అనే ఈ దుర్గుణాలు అన్నీ తమోగుణ కార్యాలు అని తెలుసుకోవాలి. ఇవే కాకుండా లోకంలో నిషిద్ధాలైన భావాలు అన్నీ తమోగుణాలనే పేరుతోనే ఉన్నాయి. దేవతలను, ద్విజులను, వేదాలను ఎల్లప్పుడూ నిందించటం, దానం చేయకపోవటం, అభిమానం, మోహం, కోపం, ఓర్పు లేకపోవటం, ప్రాణుల మీద మాత్సర్యం కలిగి ఉండటం అనేవి తామసులు చేసే పనులు. విధి, శ్రద్ధ లేకుండా వ్యర్థ కార్యాలను మొదలుపెట్టడం, దేశకాల పాత్రలను ఆలోచించకుండా వృథాగా దానం చేయటం, దేవతలకు అతిథులకు పెట్టకుండా తినటం అనే పనులను తామసులు చేస్తారు. అతివాదం, క్షమాగుణం లేకపోవటం, మాత్సర్యం, అభిమానం, అశ్రద్ధ అనేవి తామసుల ప్రవర్తనలో కనిపిస్తాయి. లోకంలో ఈ విధమైన ప్రవర్తన గలవారు, పాపకార్యాలు చేసేవారు, ధర్మ మర్యాదలను భంగం చేసేవారు తామసులు. ఇలాంటి పాపాత్ములైన మానవులకు మరుజన్మలో ఏ ఏ జాతులు కలుగుతాయో చెబుతాను. వారిలో కొందరిని క్రింది నరకాలలో పడవేస్తారు. మరికొందరు పశుపక్షాదులుగా జన్మిస్తారు. చెట్లు, చామల, వృక్షము, పర్వతము మొదలైన జీవులు, పశువులు, వాహనాలు, రాక్షసులు, సర్పాలు, చీమలు, దోమలు, పురుగులు, పక్షులు, అండజ ప్రాణులు, 4 కాళ్ళు జంతువులు, పిచ్చివారు, చెవిటివారు, మూగవారు, ఇంకా ఇతరమైన పాపరోగాలు కలవారు అందరూ తమో గుణంలో మునిగి ఉన్నవారు. తమ కర్మలకు తగిన లక్షణాలు గల ఈ దురాచారులు నిరంతరం దుఃఖంతో మునిగి ఉంటారు. వారి చిత్తవృత్తులు ప్రవాహం నీచ దశకు పోతూ ఉంటుంది. తమో గుణంలో మునిగి ఉండే ఆ ప్రాణులన్నీ తామస ప్రాణులు. ఇక వారు పుణ్యకర్మలు చేసే ఉత్తమ లోకాలు ఎలా పొందుతారో చెబుతాను విను. విపరీత జన్మలను పొందిన ప్రాణులు వారి పాప కర్మాలను అనుభవం పూర్తి అయిన తర్వాత పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఉదయించినప్పుడు పుణ్యకర్మల సంస్కారాల ప్రభావంతో స్వకర్మను ఆచరిస్తారు. ద్విజులతో సమానులవుతారు. అంటే వారి వంశంలో జన్మిస్తారు. అక్కడ ప్రయత్నం చేసి పైకి వస్తారు. మళ్ళీ జన్మను లభింపజేసే కోరికతో కూడిన ఉత్తమ కర్మను చేసే మానవులు దేవభావాన్ని పొందుతారు. తర్వాత అక్కడి నుంచి ఇంకొక జన్మ పొందినప్పుడు మర్త్యలోకంలో మానవులుగా జన్మిస్తారు. భోగాసక్తినే మహామోహం అంటారు. ఋషులు, మునులు, దేవతలు కూడా ఈ మోహంలో పడిపోయి మోహితులవుతారు.
భోగ సుఖాలను కోరుకుంటూ ఉంటారు. ఇక సాధారణ మనుష్యుల సంగతి వేరే చెప్పాలా? వారు మోహంలో పడిపోతారు. తమస్సు, మోహము, మహామోహం, క్రోధం అనే పేరు గల తామిశ్రం, మృత్యురూపమైన అంధతామిశ్రం, ఇలా తామస ప్రకృతి పంచవిధము అని చెప్పారు. క్రోధాన్నే తామిశ్రం అంటారు. వర్ణం, గుణాలు, జాతి తత్వాలను అనుసరించే నేను మీకు తమో గుణాన్ని గురించి పూర్తిగా చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. మనం ఇంతవరకు అనుగీత, ఉత్తర గీతను చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షులారా, ఇప్పుడు నేను రజోగుణ స్వరూపాన్ని, దాన్ని కార్యాలైన గుణాలను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. సంతాపం, రూపం, శ్రమ, సుఖం, దుఃఖం, చలి, వేడి, ఐశ్వర్యం, విగ్రహం, సంధి, హేతువాదం, మనస్సు నిర్మలంగా లేకపోవటం, సహనం, బలం, శౌర్యం, మదం, రోషం, వ్యాయామం, కలహం, ఈర్ష్య, కోరిక, చాడీలు చెప్పటం, యుద్ధ, మమకారం, కుటుంబ రక్షణ, వధించటం, బంధించటం, క్లేశం, కొనటం, మరి అమ్మటం, ఛేదించటం, భేదించటం, చీల్చటానికి ప్రయత్నించటం, ఉగ్రత్వం, నిష్ఠూరంగా ఉండటం, కేకలు పెట్టటం, ఇతరుల లొసుగులను చెప్పటం, లౌకిక విషయాలను ఆలోచించటం, పశ్చాత్తాపం, మాత్సర్యం, నానా విధాలైన సాంసారిక భావనలను భావించటం, అబద్ధం చెప్పటం, ఉత్తుత్తిగా దానం చేయటం, సంశయంతో ఆలోచించటం, తిరస్కారంగా మాట్లాడటం, నిందించటం, స్తుతి చేయటం, ప్రశంసించటం, ప్రతాపం, బలాత్కారించటం, స్వార్థంతో రోగికి సేవ చేయటం, పెద్దలకు సేవ చేయటం, శుశ్రూష, తృష్ణ, ఇతరులను ఆశ్రయించటం, వ్యవహార కుశలత, నీతి, ధనాన్ని చెడుగా వ్యయం చేయటం, దోషారోపణం, దానం తీసుకోవటం అనేవి రజోగుణ కర్మలు. లోకంలో స్త్రీలకు, పురుషులకు, భూతాలకు, ద్రవ్యాలకు, గృహాదులకు ప్రత్యేకంగా చేసే సంస్కారాలు రజోగుణ ప్రేరణ ఫలితాలు. సంతాపం, అవిశ్వాసం, సకామ వ్రతాలు, నియమాలు, కామ్య కర్మలు, చిన్న చెరువులు, బావులు, పెద్ద చెరువులు, వివిధ కార్యాలు, స్వాహాకారం, నమస్కారం, స్వాదాకారం, వషట్కారం, యజ్ఞం చేయించటం, వేదం చెప్పటం, యజ్ఞం చేయటం, వేదాధ్యయనం చేయటం, దానం ఇవ్వటం, తీసుకోవటం, ప్రాయశ్చిత్తాలు, శుభకార్యాలు మొదలైనవి రజోగుణ క్రియలు. నాకు ఇది కావాలి, అది కావాలి అని విషయప్రాప్తికై ఉత్కంఠ కలగటానికి కారణం రజోగుణమై ఉంది. ద్రోహం, మాయ, మోసం, గర్వం, దొంగతనం, హింస, అసహ్యం, పరితాపం, జాగరం చేయటం, డాంబికం, దర్పము, అనురాగం, సకామ భక్తి, విషయాలయందు ప్రేమ, సంతోషం, జూదమాడటం, లోకులతో గొడవ పడటం, స్త్రీ సంబంధాన్ని పెంపొందించుకోవటం, నృత్యగీత వాద్యాలలో ఆసక్తి అనేవి అన్నీ రాజసగుణ లక్షణాలు. లోకంలో ఉండే భూత, వర్తమాన, భవిష్యత్ పదార్థాలను గురించి చింతించేవారు, ధర్మార్థ కామాలనే కోరుకునేవారు, ఇష్టం వచ్చినట్లు నడుచుకునేవారు, కోరికలు సమృద్ధిగా ఉంటే వాటిని తీర్చుకుంటూ ఆనందించే మానవులు రజోగుణయుక్తులు. వీరిని ఆర్వాశ్రోతసులు అని చెబుతారు. అటువంటి వారు ఈ లోకంలో మాటిమాటికి పుట్టి విషయానందాన్ని అనుభవించటంలోనే మునిగిపోతారు. ఇహలోక పరలోకాలలో సుఖిస్తారు. సకామంగా దానాలు ఇస్తారు, తీసుకుంటారు, తర్పణాలు, యజ్ఞాలు చేస్తారు,
ఓ మహర్షులారా, ఈ రజోగుణ విశేషాలను బాగా తెలుసుకున్న మానవుడు సకల రాజస గుణాల నుంచి ముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకి ఇలా చెప్తున్నాడు. మహర్షులారా, ఇక మీద లోకంలో సమస్త ప్రాణులకు హితమైనది, పవిత్రమైనది, సజ్జనుల ధర్మమైనది మూడవదైనటువంటి సత్వగుణాన్ని గురించి మీకు చెబుతున్నాను. ఆనందం, ప్రసన్నత, ఉన్నతి, ప్రకాశం, సుఖం, ఉదారత, నిర్భయత్వం, సంతోషం, శ్రద్ధ, ఓర్పు, ధైర్యం, అహింస, సమత్వం, రుజు ప్రవర్తన, కోపం లేకపోవటం, అసూయ లేకపోవటం, పవిత్రత, నేర్పు, పరాక్రమం అనేవి సత్వగుణ కార్యాలు. నానావిధ లోక విషయ జ్ఞానం, సకామ వ్యవహారము, సేవ, శ్రమ అనేవి వ్యర్థం అని భావించి శుభకరమైన విషయ సాధనలో లీనమైన వాడు పరలోకంలో అక్షయ సుఖాన్ని పొందుతాడు. మమకారం లేనివాడు, నిరహంకారి, ఆశ లేనివాడు, సమానంగా దర్శించేవాడు, అన్ని విషయాల్లోనూ నిష్కాముడు కావటమే ఉత్తముల సనాతన ధర్మం. విశ్వాసం, లజ్జ, సహనం, త్యాగం, పవిత్రత, సోమరితనం లేకపోవటం, క్రూరత్వం లేకపోవటం, మోహం లేకపోవటం, ప్రాణుల యందు దయ, పీనాశితనం లేకపోవటం, హర్షం, తుష్టి, గర్వం లేకపోవటం, వినయం, సాధు ప్రవర్తన, శాంతి కర్మలతో శుద్ధ భావంతో ప్రవర్తించటం, పవిత్రమైన బుద్ధి, ఆసక్తి లేకపోవటం, లౌకిక కాంక్షలతో ఉదాసీనత, బ్రహ్మచర్యం, సర్వవిధ త్యాగం, మమకారం లేకపోవటం, ఫలము లభించాలనేటువంటి కోరిక లేకపోవటం, నిరంతరము స్వధర్మం పాలించటం అనేవి సత్వగుణ కార్యాలు. దానం, యజ్ఞం, అధ్యయనం, వ్రతం, పరిగ్రహం, ధర్మం, తపస్సు అనేవి కోరికతో చేసేవి. వ్యర్థం అని భావించి పైన చెప్పిన విధంగా నడుచుకుంటూ ఈ లోకంలో సత్యాన్ని ఆశ్రయించేవారు వేదోత్పత్తికి స్థానమైన పరమాత్మనిష్ఠులై ఉండేవారే ధీరులు, సాధు దర్శనులు అని పెద్దలు భావిస్తారు. ఆ ధీరులైన మానవులే సర్వపాప విముక్తులవుతారు, శోకం లేనివారు అవుతారు. వారు స్వర్గానికి వెళ్ళి అక్కడి భోగాలు అనుభవించటానికి అనేక శరీరాలు ధరిస్తారు. సత్వగుణ సంపన్నులైన మహాత్ములు స్వర్గంలో ఉండే దేవతలలాగా ఈశత్వం, వశిత్వం, లఘుత్వం అనే మానసిక సిద్ధులను పొందుతారు. వీరిని ఊర్ధ్వ శ్రోతసులు, వైకారిక దేవతలు అని అంటారు. యోగ బలంతో స్వర్గానికి వెళ్ళిన తరువాత వారి చిత్తం ఆయా భోగాలతో కలిగే సంస్కారంతో వికృతమవుతుంది. అప్పుడు వారు కోరిన వస్తువులను విభజించుకుంటారు కూడా. ఓ మహర్షులారా, ఈ విధంగా మీకు సాత్వికుల ప్రవర్తన గురించి కూడా చెప్పాను. ఇది తెలుసుకున్నవాడు కోరిందంతా పొందుతాడు. ఈ గుణాల గురించి తెలుసుకున్న మానవుడు గుణాలను అనుభవిస్తాడే కానీ ఆ గుణాల చేత బద్ధుడు కాడు అన్నాడు బ్రహ్మదేవుడు. బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. అప్పుడు బ్రహ్మదేవుడు మహర్షులకి ఇలా చెప్తున్నాడు మళ్ళీ. మహర్షులారా, సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే వాటిని గురించి విడిగా చెప్పడం అసంభవం. అవి మూడు కలిసే కనిపిస్తాయి. అన్నీ ఒకదానిని ఇంకొకటి అనుసరిస్తూ ఉంటాయి. ఈ జగత్తులో సత్వగుణం ఉన్నంత వరకు రజోగుణం ఉంటుంది, దాని వెనకాలే ఉంటుంది. తమో గుణం ఉన్నంతకాలం సత్వగుణం కూడా ఉంటుంది. రజోగుణం కూడా అలాగే ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఒకదానికొకటి అల్లుకొనే ఉన్నాయి ఈ గుణాలు.
ఈ 3 గుణాలు ఏదైనా నిమిత్తం వల్ల కానీ, ఒక విచారంగా కానీ, నిమిత్తం లేక కానీ ఎల్లప్పుడూ కలిసి ఉంటాయి. ఇవి కలిసే సంచరిస్తాయి, కలిసి యాత్ర చేస్తాయి, శరీరంలో ఉంటాయి. ఎలాగైనా ఒకప్పుడు ఉన్నతి, అవనతి అవనతి అంటే క్షీణించేది స్వభావంతో ఒకదాన్ని ఒకటి అనుసరిస్తాయి. ఈ గుణాలలో ఒకదానికి ఆధిక్యం, ఇంకొక దానికి తక్కువదనం కనిపిస్తూ ఉంటుంది కూడా. ఆధిక్యం ఎలా కలుగుతుందో చెప్తాను వినండి. పశుపక్షి మొదలైన జీవులలో తమో గుణం అధికంగా ఉన్న చోట రజస్సు అల్పంగాను, సత్వం అల్పతరంగానూ ఉంటాయి. ఇక మానవుల్లో రజోగుణం అధికంగాను, తమోగుణం అల్పంగాను, సత్వగుణం అల్పతరంగానూ ఉంటాయి. దేవజాతుల్లో సత్వగుణం అధికంగాను, తమోగుణం అల్పంగాను, రజోగుణం అల్పతరంగానూ ఉంటాయి. సత్వగుణం ఇంద్రియాల ఉత్పత్తికి కారణమవుతుంది కూడా. కనుకనే దానిని వైకారిక హేతువు అంటారు. ఇది ఇంద్రియాలను, వాటి విషయాలను ప్రకాశింపజేస్తుంది. సత్వగుణాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదని చెబుతారు. సత్వగుణంలో ఉన్నవారు స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతారు. రజోగుణం కలవారు మధ్యమ లోకంలో మానవులుగా ఉంటారు. తమోగుణ కార్యరూపాలైనటువంటి నిద్ర, ప్రమాద, ఆలస్యాదులతో ఉన్నటువంటి తామసులైన మానవులు అధోలోకాలను, నీచ జన్మను, నరకాన్ని కూడా పొందుతారు. ఈ వర్ణత్రయంలో ముఖ్యంగా ఈ 3 గుణాలు ఉంటాయి. కలిసి తిరిగే ఈ 3 గుణాలు దూరం నుంచి కూడా కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇవి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః, మధ్యే తిష్టంతి రాజసాః, మధ్యే తిష్టంతి రాజసాః, జగన్యగుణ సంయుక్తాః, జగన్యగుణ సంయుక్తాః, యాంత్యద స్తామసా జనాః, యాంత్యద స్తామసా జనాః. తమోగుణం, సత్వగుణం, రజోగుణం విడిగా ఉంటాయని ఎప్పుడు మనం వినలేదు. సూర్యుడు ఉదయించటాన్ని చూసి దురాచారులైన వారు భయపడతారు. ఎండకు బాధపడి బాటసారులు తీవ్ర సంతాపానికి లోనవుతారు. ఆదిత్యుడు సత్వగుణ ప్రధానుడు, దురాచారులైన వ్యక్తులు తమోగుణ ప్రధానుడు. బాటసారులకు కలిగే సంతాపం రజోగుణంతో పుట్టిందని చెబుతారు. సూర్యప్రకాశం సత్వగుణం, వేడిమి అనేది రజోగుణం. అమావాస్య నాడు కలిగేటువంటి గ్రహణం తమోగుణ కార్యం అవుతుంది. ఈ రీతిగా అన్ని జ్యోతి రూపాలను 3 గుణాలు అక్కడక్కడ ఆయా రీతుల్లో వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ విలీనమవుతూ ఉంటాయి. స్థావర ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది. వాటిలో ఉండే పెరగటం అనే క్రియ రజోగుణం. వాటిలో గల జిడ్డు సత్వగుణం అవుతాయి. గుణభేదంతో రోజు 3 విధాలుగా ఉంది అని తెలుసుకోవాలి. రాత్రి కూడా 3 విధాలుగా ఉంది. మాసాలు, పక్షాలు, సంవత్సరాలు, ఋతువులు, సంధ్యలు కూడా 3 భేదాలు కలిగి ఉంటాయి. జనులు 3 విధాలైన దానాలు ఇస్తారు. యజ్ఞం త్రిగుణాత్మకంగా జరుగుతుంది. లోకాలు, దేవతలు, విద్యలు, గతులు కూడా 3 విధాలుగా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.